పాటు ఇంట్లో కష్టపడడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఇన్ని లక్షల విగ్రహాలు తరలి వస్తుంటే, ఇన్ని లక్షల మంది జనం వస్తుంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఎటువంటి చెత్త లేకుండా శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చాలా క్లియర్ చేయడం అనేది నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. సో ఇన్ని శాఖల సమన్వయంతో చేసుకుంటూ ఎక్కడ కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి చెప్పుకోవచ్చు. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, అంతే ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్లో చూస్తాం, ఆల్రెడీ 2,40,000 విగ్రహాలకు పైగా ఇప్పటికీ నిమజ్జనం అయ్యాయని చెప్తున్నారు. ఇంకొక 50,000 విగ్రహాలు ఉంటాయని చెప్తున్నారు. బట్ 2 మెయిన్ టాస్క్లు అయిపోయాయి కాబట్టి ఇంకా స్పీడప్ అందుకుంటూ ఉంటుంది. దట్టు గతంలో అంటే ఒక ట్యాంక్ బండ్ మాత్రమే, ఖచ్చితంగా ట్యాంక్ బండ్కి తీసుకుని నిమజ్జనం చేయలేని కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆ కోరిక అనేది ఉండేది. బట్ తర్వాత పెరిగిన ఈ రద్దీ కావచ్చు, ట్రాఫిక్ రద్దీ కావచ్చు, క్రౌడ్కి సంబంధించి ఎక్కడికక్కడే పాయింట్స్ ఏర్పాటు చేయటం, విగ్రహాల ఎత్తుకు సంబంధించి కూడా ఎత్తును బట్టి, ఎందుకంటే ఫ్లైఓవర్స్ వచ్చాయి, చాలా బ్రిడ్జెస్ వచ్చాయి, మళ్ళీ అవన్నీ చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ అది ఎవరికి అవైలబుల్గా ఉందో, ఎవరికి ఏది అందుబాటులో ఉంటుందో వాటికి నెంబర్స్ ఇవ్వటం, దాని ప్రకారం చాలా ఒక పెద్ద రూట్ మ్యాప్ సిద్ధం చేసి చాన్నాళ్ళుగా దీని గురించి చాలా భారీ ఎత్తున కసరత్తు చేస్తారు. సో చూస్తున్న ఇంతమంది వస్తున్నాయి, ఎంత నీట్గా వాళ్ళు ప్రశాంతంగా చేస్తున్నారు అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం క్రౌడ్ అయితే చాలా భారీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంజే మార్కెట్ నుంచే వస్తాయి కాబట్టి అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది, చూసే వాళ్ళకి చాలా జోష్ కనిపిస్తుంది. ప్రత్యేకించి అక్కడికి ఎందుకు వస్తారంటే అన్ని ఏరియాస్ని అక్కడే కలుపుతారు. అన్ని ఏరియాస్ని అక్కడే కలిపితే అక్కడే ఒక బార్లు తీరుంటాయి. ఇప్పుడంటే ఇందాక అన్నట్టుగా ఇందాక కొంతమంది కూడా చెప్పడం చూస్తాం, గతంలో కొంచెం క్రౌడ్ తగ్గింది అంటే ఎక్కడికక్కడే ఏర్పాటు చేస్తారు కాబట్టి నగర వ్యాప్తంగా అవుట్కట్స్లో కానీ నగరంలో కానీ కృత్రిమ సరస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఏ ఏరియాకి ఆ ఏరియాకి విభజించేస్తున్నారు. సో దాంట్లో ఆ క్రౌడ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు మీడియా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. సో ఎంత పెరిగినా ప్రత్యక్షంగా చూస్తే వచ్చే కిక్కే వేరు కాబట్టి మొత్తం నగర వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు, ప్రజలు వస్తూ ఉంటారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఒక పెద్ద భారీ సముద్రమే కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత చాలామంది ఇంకా వెనుక తిరుగుతూ ఉంటారు. బట్ అప్పుడు అలా కాదు, అప్పుడైతే ఆ విగ్రహం లాస్ట్లో నిమజ్జన ప్రక్రియ జరిగేది, అప్పుడు కూడా వెయిట్ చేస్తూ కూర్చునేవారు ఇన్ని విగ్రహాలు చూస్తూ. సో ఇంత చాలా కోలాహలంగా సాగుతుంది గణేష్ నిమజ్జనం అని. కానీ మనకి హైదరాబాద్ టక్కును గుర్తుకొస్తుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్లో అంత భారీ ఎత్తున చేస్తారు. ఇప్పుడు అదే స్థాయిలో అన్ని చోట్ల చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో చూస్తాం, 72 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దుండి గణేష్ని. అక్కడ కూడా అదే స్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లడ్డూ వేలానికి సంబంధించి అయితే ముందు నుంచి మనకి బాలాపూర్ లడ్డు అంటే ఒక విశిష్టత, తర్వాత కొన్ని కోట్లు కూడా పాడుకుంటున్నారు. అయినప్పటికీ ఆ బాలాపూర్ లడ్డు అసలు ఎంతకెళ్ళింది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా కూడా చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. ఈసారి 35 లక్షలకు దక్కించుకున్నారు. ఆల్రెడీ దశరథ్ రెడ్డి గారు చాన్నాళ్ళుగా ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా 30 లక్షలకు ఆయన చేరుకున్నారు. తర్వాత 1,000 కొలను ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఇంకొక 1000 ఎక్స్ట్రా పెట్టారు, వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దశరథ్ రామరెడ్డి గారికి వచ్చింది. సో ఓవరాల్గా మొత్తానికి నిమజ్జన ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎటు చూసినా భక్తజన సందోహం అయితే భారీగా కనిపిస్తోంది. ఒక్కొక్కరిగా గ్రహణాదులంతా చేరుకుంటున్నారు. 2 మెయిన్ టాస్క్లు అయిపోయాయి కాబట్టి పోలీసులు కూడా అదే స్థాయిలో స్పీడప్ పెంచుతున్నారు. ఆల్మోస్ట్ ఇంకో 4 అవర్స్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఏమన్నా అయితే కనుక ఇంకా అదే స్థాయిలో స్లోగా మొత్తానికి ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ముందుకు సాగుతోంది. అదే ప్రక్రియ శోభాయాత్ర చాలా అద్భుతంగా జరుగుతోంది.